నువ్వు సీను నువ్వు అమెరికాలో ఉన్నావు మాకు చాలా దూరంగా. యా, సో నేను అమెరికా బీటెక్ అయిపోగానే వెళ్ళిపోయానండి. సో ఆ తర్వాత ఇంకా ఆబ్వియస్గా అమెరికా వెళ్ళిన తర్వాత అందరూ పడేలాగా బిజీ లైఫ్ మనకు అలవాటు అయిపోతుంది. బట్ స్టిల్ అట్లీస్ట్ ఎవ్రీ మంత్ వన్స్ ఇన్ 2 weeks ఐ మేక్ టైమ్ టు టాక్ టు అక్క కానీ అన్నతో కానీ ఇద్దరితో మాట్లాడతాను. యూ ఫీల్ గుడ్, మంచిగా అనిపిస్తుంది. మన వాళ్ళు చూపించే అఫెక్షన్ ఎలా ఉంటుందంటే లైక్ యూ ఫీల్ లైక్ టాకింగ్ టు దెమ్. యూ ఫీల్ లైక్ వన్స్ మన ఇండియా వచ్చిన తర్వాత యూ వాంట్ టు స్పెండ్ విత్ దెమ్ లాట్ ఆఫ్ టైం. ఆల్మోస్ట్ ఉన్న టైం అంతా స్పెండ్ చేయాలని అనిపిస్తుంది. సో మనం ఎంతో సక్సెస్ఫుల్ అయి ఉండొచ్చు, కానీ అట్లాంటి అఫెక్షన్ ఉన్న మనుషుల మధ్య ఉంటే యూ విల్ ఫీల్ ఈవెన్ మోర్ సక్సెస్ఫుల్ ఆర్ యూ విల్ మోర్ హ్యాపీగా ఉంటుంది మీకు. సో అట్లాంటి అదృష్టం నాకుంది. సో బేసికలీ వీళ్ళతో మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటే మేము ఎంతో ఆనందంగా ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటాము. కొన్ని రోజులైనా ఆ హ్యాపీనెస్ యూ కెన్ క్యారీ ఇట్ ఫార్వర్డ్ ఫర్ ఎ లాంగ్ టైం. మంచిగా అనిపిస్తుంది అవన్నీ అనుకుంటే. సో ఆ సెన్స్లో నేను చాలా అదృష్టవంతునని చెప్పుకుంటాను. అట్లే మా ఫ్యామిలీ కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి అందరితో కలిసి ఉంటారు. అది చాలా అదృష్టం అండి. దట్స్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ మెనీ ఫ్యామిలీస్, బట్ అందుకని అది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సో అదృష్టం అనే పదం వాడాడు. వాడిది ఒక్కడిదే అదృష్టం కాదు, మా అందరిది కూడా అదృష్టమే. ఎందుకు అంటే సో వీడు ఫస్ట్ నుంచి స్టైలిష్, చాలా అనేవాళ్ళం అనమాట. మేమిద్దరం నిజంగానే కొంచెం సింపుల్. వాడు అనుకున్నవన్నీ జరిపించుకునేవాడు, మేము సపోర్ట్ చేసేవాళ్ళం. మా నాన్నకి వీడు అసలు యూఎస్ వెళ్ళడం ఇష్టమే లేదు అసలు, కానీ మేము ఒప్పించి పంపించామన్నమాట. వాడు కావాలనుకున్నవన్నీ సమకూర్చుకునేవాడు అనమాట. అంటే మేము పెద్దవాళ్ళం కాబట్టి సపోర్ట్ ఇచ్చేవాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాతమ్మ వాడు మాకు ఎన్నిసార్లు అడుగుతాడు, మీకేం కావాలి అని అడుగుతాడనమాట. పాపం అడిగినవన్నీ తెచ్చిస్తాడు ఎప్పుడు అనమాట. అంటే చాలామంది అంటూ ఉంటారే కానీ అసలు మాకేం సపోర్ట్ ఇవ్వరు, మాకేం చేయరు అంటారు. నిజంగా ఫైనాన్షియల్గా కూడా వీడు మాకు అప్పుడప్పుడు చాలా సపోర్ట్ చేశాడు, చాలా సపోర్ట్ చేశాడు. సో అది ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పేది ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశాడు కాబట్టి బాగుంటామని కాదు. వాడు ఎలా ఉన్నా కానీ ఇప్పుడు మాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు. యాక్చువల్గా వాడు అక్కడి నుంచి రావాల్సిన అవసరం కూడా లేదు, కానీ మా కోసం వస్తాడు. మేము వెయిట్ చేస్తుంటాం వాడు వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనమాట. అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అన్నదమ్ములతో అక్క చెల్లెలతో రిలేషన్ మనం మర్చిపోతున్నామా. యూఎస్ నుంచో లేదా అబ్రాడ్ నుంచో ఒకళ్ళు మన దగ్గరికి రావాలి అంటే మనం అంత ఎఫెక్షన్ చూపించాలి కదా వాళ్ళకి. లేకపోతే అమ్మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత ఏం పని అనుకుంటారు కదా. మనకు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండకూడదు. మన బ్లడ్ రిలేషను, మనం కలిసి పెరిగాము, వాళ్ళు అక్కడి నుంచి వచ్చి మన ఇంట్లో ఒక 1 week ఉంటే మనం చక్కగా వాళ్ళని చూసుకున్నామంటే వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు. మళ్ళీ రావాలనే ఫీలింగ్ ఉంటుంది. మనకు కూడా చిన్నప్పటి విషయాలన్నీ చెప్పుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తాం. వీడు వచ్చా ఇలా రోజులైంది, ఎంత ఎంజాయ్ చేస్తున్నాము. మేము కలిసి హంపి ట్రిప్ కూడా వెళ్ళాము, అది కూడా చూపిస్తాను మీకు. సో నేను ఎలా చెప్తాను అంటే మా రిలేషన్స్ మర్చిపోకూడదు. అది డబ్బులు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది కాదు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉన్నామంటే రేపు వీళ్ళింటికి వెళ్తే ఈయన బాగా చూస్తాడు, వీడింటికి వెళ్తే వీడు బాగా చూస్తాడు, వీళ్ళిద్దరు నా ఇంటికి వస్తే నేను బాగా చూస్తాను. ఉన్నంతలో మనకున్నంతలో ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. నేను అది చెప్తాను. తమ్ముడింటికి వెళ్ళాను ఏమి ఇవ్వలేదు, అన్నింటికి వెళ్ళాను ఏమి ఇవ్వలేదు, అక్కడింటికి వెళ్ళాను ఒక చీర పెట్టలేదు, ఇలా అనుకోకూడదు. మనకున్నంతలో మనం చక్కగా ఆదరించారా, ఫుడ్ పెట్టారా, మంచిగా చూసుకున్నారా లేదా. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు బాధ వేస్తుంది మనకేమి ఇవ్వలేదు అంటే. మనకున్నంతలో మన దగ్గరకు వచ్చినప్పుడు ఇవ్వచ్చు. అక్క చెల్లెళ్ళు ఎప్పుడు అన్నదమ్ముల దగ్గర నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలమ్మా, మనం ఇవ్వాలి కదా. నేను ఎప్పుడూ చెప్తాను అమ్మాయిలంటే అదొక చులకన, ఏంటంటే ఇంటికి వస్తే పట్టుకెళ్ళిపోతారు అనేది. అది నాకు చిన్నప్పటి నుంచే చాలా కష్టం. అలా ఉండండి. ఎందుకు అంటే అమ్మాయిలంటే తీసుకెళ్ళిపోయే వాళ్ళే కాదు, ఇచ్చేవాళ్ళు కూడా అయి ఉండాలి కదా. మనకున్నంతలో మనం ఇవ్వచ్చు కదా, అవునా కదా. నేను ఇది ఎప్పుడు అంతకుముందు 2-3 వీడియోస్లో కూడా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. అన్నదమ్ములతో మనం ఎంత బాగుంటే అంత సంతోషంగా ఉంటామా. అన్నిటికంటే వాళ్ళు ఉండడం అనేది ఒక సపోర్ట్. అత్తగారింట్లో కూడా భయం ఉంటుంది, అన్నదమ్ములు ఉన్నారు వచ్చి అడుగుతారనే భయం ఉంటుంది. ఏదైనా చిన్న మిస్టేక్ చేయాలన్నా కానీ ఆలోచించి చూడండి. అంతేనా బాబు? మీరు సపోర్ట్ ఉంటారా లేదా మరి? తను వాట్ వి కాల్ అది నాకు ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అండి. అంటే తను కూడా బుక్ రీడింగ్ హ్యాబిట్ చాలా ఎక్కువ ఉంది, నాకు ఏదో కొద్దిగా గొప్ప ఉంది. సో మేము చాలా విషయాలు మేము చర్చించుకుంటూ ఉంటాం. లైక్ అంటే ఒక
ట్రివియల్ థింగ్ నుంచి చాలా డీప్ ఫిలాసఫర్ కూడా చర్చిస్తూ ఉంటా. నా ఆశ్చర్యం ఉంటే నేను ఏదో చదివి చెప్పేదాన్ని ఆమె అవును బాబు నాకు తెలుసు అని చెప్పేసి తను కూడా చెప్తూ ఉంటుంది. లైక్ అది ఆమెది అంటే షీఈ్ వెరీ వెల్ రెడ్ అండ్ కంటిన్యూస్గా దాన్ని ఫాలో అవుతుంటుంది. ఇంకా మా తమ్ముడి విషయానికి వస్తే అక్క చెప్పినట్టుగా వాడి పాపం ఉత్సాహం వాడికి అడిగడిగి మరీ తీసుకొస్తాడు. అంటే నాకు బాగా గుర్తు, వాడు మన యాపిల్ ప్రోడక్ట్స్ అన్ని కూడా తీసుకొచ్చాడు సీన్. అది కూడా నేను కూడా వాడు తెచ్చిందని భద్రపరుచుకున్నా. 2007 యాపిల్ ఐపాడ్ దగ్గర నుంచి, ఐఫోన్ దగ్గర నుంచి, ఐప్యాడ్ దగ్గర నుంచి, యూ నేమ్ ఇట్, ల్యాప్టాప్ అన్నీ తీసుకొచ్చి ఇచ్చున్నాడు. మా సీన్ కూడా మేము చాలా భద్రంగా పెట్టుకుంటాం, చూసుకుంటుంటాం కూడా దాన్ని. ఏ సీను నువ్వు ఎలా ఫీల్ అవుతావు ఇక్కడికి రావడానికి? ఎంత ఎగ్జైటింగ్ వచ్చావు అది చెప్పు. యా, సో యుఎస్లో ఉన్నప్పుడు మన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాము. దట్స్ వెరీ నైస్, మంచిగా అనిపిస్తుంది. మీ వైఫ్ పిల్లలు అంతా బాగుంటుంది. యూ గెట్ బిజీ విత్ యువర్ యాక్టివిటీస్, అలా నడిచిపోతుంది. బట్ ఎప్పుడైతే మనము ఇప్పుడు నేను ఒక 5-6 సార్లు వచ్చి ఉంటాను ఇండియాకి. ఎప్పుడు వెళ్ళాలన్నా ఎంతో ఎగ్జైటింగ్ ఉంటుంది. సో ఒక వారం ముందు నుంచి లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఎందుకని మనకు నచ్చిన వాళ్ళు ఉన్నారు, మనల్ని ఎంతో బాగా చూసుకుంటారు, ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. ది షేర్ ది లవ్. అలా నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఆబ్వియస్గా బాధగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికో లేకపోతే ఇంకా మొహం ఆటానికి వెళ్ళాలి, అలాంటప్పుడు నీకు బాగా మంచిగా అనిపించదు. బట్ నేను చెప్పినట్టు వీళ్ళు ఇంత బాగా చూసుకుంటారు కాబట్టి ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఐ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు దట్ టైమ్. యాక్చువల్లీ ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఫ్లైట్ ఎక్కి వచ్చేంత వరకు వీళ్ళ గురించి అనుకుంటూ మనం పాత జ్ఞాపకాలు గుర్తుపెట్టుకుంటూ అలా వస్తాము. వీళ్ళు వచ్చి రిసీవ్ చేసుకునేది అది కూడా ఎంతో మంచిగా అనిపిస్తుంది. సో ఐ మీన్ ఎవ్రీ టైమ్ ఐ కమ్ టు ఇండియా ఐ ఎంజాయ్ ఇట్ ఎ లాట్. అది వీళ్ళ ఇంకొక విషయం చెప్తాం వీడి గురించి. వీడు వెళ్ళిన కొత్తల్లో అమెరికా చాలా ఇష్టంగా వెళ్ళాడు అనమాట. తర్వాత ఎప్పుడైనా కాల్ చేస్తే, అంటే 1 year 2 years తర్వాత లేండి, అప్పుడే కదా, అప్పుడు ఛార్జెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కొంచెం సేపు మాట్లాడి పెట్టేసేవాళ్ళం. కొంచెం తగ్గిపోయిన తర్వాత ఫోన్ రేట్స్, సో మాట్లాడుతుంటే ఇంకా చెప్పక్క అంటాడు. అంటే అన్ని విషయాలు కావాలన్నమాట. అందుకని వీడి కోసం అని కబుర్లు ఎత్తి పెట్టుకునేదాన్ని నేను, వీడు చేస్తే చెప్దామనేసి అనమాట. ఏంటంటే అన్ని కబుర్లు కావాలి. ఒక పెళ్ళికి వెళ్ళాను అంటే ఎవరెవరు వచ్చారు ఏంటి, అట్లా నేను ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడలేను కానీ వీడి కోసం అని కబుర్లు పెట్టుకునేదాన్ని. మేమిద్దరం అంటే ఆల్మోస్ట్ వీక్లీ 2 అన్నా మాట్లాడుకునేవాళ్ళం అప్పుడు దూరంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏముందిలేండి, నెల్లూరుకి వెళ్తే రోజు కలుస్తుంటాం, ఇక్కడికి వచ్చినా కానీ వాళ్ళు వస్తూ ఉంటారు. సో అట్లా అనమాట. మేము ఆ కనెక్షన్ అనేది అసలు పోగొట్టుకోలేదు అస్సలు. చెప్పాను కదా, యూఎస్ వెళ్ళినప్పుడు కూడా వాడు ఎంత బాగా రిసీవ్ చేసుకొని చేశాడు. అలానే ఈయన కర్ణాటక, కేరళలో జాబ్ చేసేటప్పుడు మేము 1 month వెళ్ళి వీళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. 1-2 రోజులు కాదు, ఆల్మోస్ట్ 20 days నుంచి 1 month ఉండేవాళ్ళం. చక్కగా ప్లాన్ చేసి మమ్మల్ని తిప్పేవాళ్ళు. మా మరదలు అయితే మాకు వండి పెట్టేది. మా మరదలతో కూడా మాట్లాడతాను, ఒకరోజు మాట్లాడిస్తాను మీతో. సో ఎలా అంటే అక్కడికి వెళ్తే మీకు శిల్పా గురించి అయితే చెప్పాను, తన ముందు నుంచి మాకు అన్నీ తీసి పెట్టుంది అని చెప్పేసి. మా పెద్ద మరదలు కూడా తన పేరు హరిత, ఒకసారి శారీస్ చూపించాను మీకు. సో తను కూడా అనమాట మా పిల్లలకి ఏమి ఇష్టము, మాకేమి ఇష్టము అన్నీ తీసి పెట్టేదన్నమాట. సో ఆ చిన్న కన్సర్న్ ఎలా ఉంటుందంటే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఓహో నా కోసం ఈ సోప్ తీసి పెట్టింది, నా కోసం ఇది ఇష్టమని ఇది తెచ్చిపెట్టింది అనేసి అనమాట. సో మనుషులకి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి, అంతేనా కాదా? ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? వెళ్ళాము, చక్కగా వండి పెట్టేది. నేనైతే కిచెన్లోకి వెళ్ళేది, కంప్లీట్ రిలాక్సేషన్ అనమాట. అమ్మాయి వంట వండి పెట్టేది. మనుషులు ఉండేవాళ్ళు, అయినా కానీ మాకేమి ఇష్టం అవి వండి పెట్టేది అనమాట. సో ఎందుకు చెప్తున్నాను అంటే, మాది రోల్ మోడల్ అని కూడా నేను చెప్పను మేము ఇలా ఉంటాము, ఇలా ఉంటే చాలా బాగుంటుంది నిజంగా. అది అక్క చెల్లెలతో అయినా బాగుంటుంది, అన్నదమ్ములతో అయినా బాగుంటుంది. 2-3 ఉన్నప్పుడు ఏదో చిన్న గొడవలు పెట్టుకొని, ఆస్తుల కోసం గొడవలు పెట్టుకొని, పట్టించుకోకుండా, మనుషుల్ని పట్టించుకోకుండా, తీరా ఒక టైంలో అయ్యో నేను చాలా మిస్ అవుతున్నానే అనిపిస్తే అప్పుడు మనుషులు రారు ఫస్ట్ నుంచి ఉన్నాం అనుకోండి. సొంత మనుషులు ఎంతమంది ఉంటారు మన దగ్గర చెప్పండి? కొంచెం డబ్బులు అటు ఇటు అయిపోయినా కానీ మన వాళ్ళతో ఉన్నాము అంటే అది చాలా సంతోషంగా ఉంటుంది. ఆలోచించి చూడండి అవునంటారు బాబు? 100%. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తామా? బాయ్.